ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతున్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతున్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా. ఓయ్ ఏమయ్య పెద్దాయనా, రోడ్డు మీద కళ్ళు కనపట్లేదా? చూసుకున్నాడు. తప్పైపోయింది బాబు, క్షమించండి. సార్ ఏమైంది సార్? రండి. ఎమర్జెన్సీ కేసా? అవును సార్. అరే అర్జునరావు గారు, తీసుకురండి. జాగ్రత్త. హలో డాడీ, చెప్పండి డాడీ. సిస్టర్, చెప్పండి. ఐసీయూలో ఉన్న పేషెంట్ సెల్ ఫోన్ ఆయనకి ఇవ్వండి. అలాగే. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. రావు గారు సేఫ్. సమయానికి తీసుకొచ్చారు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. డాక్టర్, ఆయన ఎలా ఉన్నారు? అంకుల్, డాడీని చూడొచ్చా? హాఫ్ అన్ అవర్లో స్పృహలో వస్తారు. నథింగ్ టు వర్రీ, హీఈస్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదమ్మా, మీ డ్రైవర్కి చెప్పండి. డాడీని సమయానికి తీసుకొచ్చాడు. డ్రైవర్ లేడు అంకుల్. ఇవాళ డాడీని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్లారు. ఐ థింక్ హార్ట్ అటాక్ సమయానికి ఎవరో దేవుళ్ళ వచ్చి మీ డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారనమాట. ఆయన ఎవరు అంకుల్? నర్స్, రావు గారిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో నీకేమైనా చెప్పారా? తెలియదు డాక్టర్, సెల్లిచ్చి వెళ్ళిపోయారు. గాడ్, ఆయన ఎవరు?
ఎక్కడుంటారు? తెలుసుకోవడం ఎలా? ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో పరిజాసనవందిత స్వామి పుష్కరనివాస శంఖచక్ర గదాధరః మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఎక్స్క్యూజ్ మీ. ఆ రోజు నన్ను సేవ్ చేసింది మీరే కదూ? అవును సార్. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? పూర్తిగా నయమైంది అనుకుంటాను. ఎస్, నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను కాన్షియస్లోకి రాగానే ఫస్ట్ నీ గురించే అడిగాను. ఎవరూ చెప్పలేకపోయారు. మా అమ్మాయి కూడా నీ గురించి ఎంతో ట్రై చేసింది. నీ ఆచూకీ తెలుసుకోలేకపోయాం. ఈరోజు నీతో ఇలా కలవడం దైవేచ్ఛ. మాల్యదా, నీకో సర్ప్రైజ్. ఆ రోజు నన్ను సేవ్ చేశాడని చెప్పానే, ఇతనే. మీట్ మై ఫ్యామిలీ. మై వైఫ్ అరుంధతి. నమస్తే. నమస్తే అండి. మై డాటర్ మాల్యద. హాయ్. హలో. మిస్టర్ చైతన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఆయన ప్రాణాల్ని కాపాడి మా కుటుంబాన్ని నిలబెట్టావు. నీ రుణం తీర్చుకోలేం బాబు. అయ్యో, అంత మాట ఎందుకండి? ఆ పరిస్థితిలో ఎవరన్నా నాలాగే స్పందిస్తారు. మిస్టర్ చైతన్య, రేపు గెస్ట్గా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఆ, నీతో భోంచేసే అవకాశం నాకు ఇవ్వగలవా? తప్పకుండా సార్. ఇదిగో నా విజిటింగ్ కార్డు. రేపు నీ కోసం అందరం వెయిట్ చేస్తుంటాం. బాయ్. బాయ్ సార్. హాయ్. హాయ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. పదండి. ప్లీజ్ కమ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. ఐఎమ్ సో గ్లాడ్. హలో మిస్టర్ చైతన్య. నమస్తే సార్. వెల్కమ్. వెల్కమ్ చైతన్య, వెల్కమ్. చాలండి. ఇప్పుడే ఉద్యోగం చేస్తున్నావు మిస్టర్ చైతన్య? ఎక్స్టెన్సీలో హెచ్ఆర్ మేనేజర్గా చేస్తున్నానండి. ఐసి. ఏం చదువుకున్నావు? హెచ్ఆర్డీలో పీజీ చేశాను. ఓ, హెచ్ఆర్డి, హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. వాట్ అబౌట్ యువర్ శాలరీ? 10,000 సార్. 10,000 ఓన్లీ? మిస్టర్ చైతన్య, నీ జాబ్కి రిజైన్ చేసి మా కంపెనీలో జాయిన్ అవ్వు. మా కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జీఎంగా అపాయింట్ చేస్తాను. ఫ్యాన్సీ శాలరీ 50,000. నువ్వు నా ప్రాణదాతవు. నీకేం చేసినా తక్కువే. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం.
మీరు నా పట్ల చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్. కానీ మీ ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ సారీ సార్. ప్రస్తుతం నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్తో నేను కంఫర్టబుల్గా ఉన్నాను. అఫ్ కోర్స్, నువ్వు మా కంపెనీలో జాయిన్ అయితే హోదా, డబ్బు అన్నీ పెరుగుతాయి. నీ లైఫ్ స్టైలే మారిపోతుంది చైతన్య. థింక్ అబౌట్ ఇట్. ఎంతైనా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నాకు విలువైన మనిషివి. సార్, నా ఎఫిషియన్సీకి తగ్గ సంపాదన నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను చేసిన చిన్న సహాయానికి పెద్ద ప్రతిఫలాన్ని ఆశించలేను. వాట్ ఆర్ యూ థింకింగ్ మిస్టర్ చైతన్య? ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు మన జీవితాలనే మార్చేస్తాయి. అలాంటి సంఘటనే నీ లైఫ్లోనూ జరిగింది. ఇండస్ట్రియలిస్ట్ అర్జున్ రావును నువ్వు కాపాడావు. నీ లైఫ్ టర్న్ అవుతోంది. అలా ఎందుకు ఆలోచించవు? నేను అలా ఆలోచించలేను సార్. ఎందుకు? నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదైనా కష్టపడి సాధించిందాన్నే ఇష్టపడతాను. నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చిందని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ ఉద్యోగం చేయలేను. అంత మెటీరియలిస్టిక్గా నేను ఆలోచించలేను కూడా. ఇంత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే ఫూలిష్గా కాదంటావా? అవకాశం వచ్చింది కదా అని అవకాశవాదిగా మారలేను సార్. జీవితంలో ఇలాంటి మంచి ఉద్యోగం, డబ్బు బహుమతిగా వస్తుందని నువ్వెప్పుడు ఊహించుండవు. అది ఆలోచించుకో. సార్, జీవితం మనకిచ్చే బహుమతి హోదా, డబ్బు కాదండి, సంతృప్తి. అది నా దగ్గరుంది. అవకాశం మిస్ అయ్యానని బాధపడతావు. నేను ఎక్కువగా ఏదీ ఆశించను. అలాంటప్పుడు బాధపడే అవకాశమే లేదు. అహంకారమా? కాదు సార్, ఆత్మవిశ్వాసం. అంటే నేనిచ్చే ఆఫర్ని రిజెక్ట్ చేస్తావా? ఏమండి, మీరు ఆవేశపడకండి. డాడీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతేనయ్యా. డబ్బు సంపాదించడం చేత కాదు, కానీ చేతల్లో ఆత్మవిశ్వాసం ఉన్నట్లుగా నటించడం మాత్రం తెలుసు. కడుపు నిండా తిండి లేకపోయినా ఆత్మాభిమానం మాత్రం నిండుగా ఉంటుంది. మీరు చాలా బుద్ధిమంతులు, ఎలాంటి తప్పులు చేయరు, దేనికి ఆశపడరు. కానీ మీలాంటి మిడిల్ క్లాస్ మనుషులేనయ్యా డేంజర్. ప్రిన్సిపల్స్ అంటూ ఈ దేశాన్ని 100 ఏళ్లు వెనక్కి పంపించేది మీరే. ఐ హేట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్. కార్లు, బంగ్లాలు, మంది, మార్బలం అంటే మీకు ఏవగింపు, కంపు. ఎందుకంటే మీరెప్పటికీ మా క్లాస్ రేంజ్ని అందుకోలేరు. కాబట్టి ఆ జలసీతోనే కార్లలో తిరిగే మాలాంటి క్లాస్ పీపుల్కి వాల్యూస్ ఉండవని, మీరే కరెక్ట్ అని మీ ఫీలింగ్. మేము కూడా ఆత్మాభిమానంతో పైకొచ్చిన వాళ్ళమే. వాల్యూస్ని పెట్టుబడిగా పెట్టి పైకొచ్చాం, అడ్డదారుల్లో కాదు. మీలాంటి వాళ్ళు బావిలో కప్పల్లా, వాల్యూస్ వంకాయలు అంటూ ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతారు. ఐ హేట్ మిడిల్ క్లాస్ పీపుల్. మిస్టర్ చైతన్య, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేశావు. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నాను. మాల్యదా, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఏమండి, చైతన్య గారు, మా డాడీకి కొంచెం షార్ట్ టెంపర్. మీరేమీ... మీ డాడీకి షార్ట్ టెంపర్ అయినా నేను చాలా కూల్ పర్సన్ని. ముందు ఐటమ్స్ సంగతి చూద్దాం. కొంచెం ఆ కర్రీ వడ్డిస్తారా? థ్యాంక్ యూ. చాలండి. అన్నదాత సుఖీభవ. నైస్ లంచ్. నేను ఇక బయలుదేరుతానండి. మాల్యద గారు, ఒక్క మాట. కృతజ్ఞత అనేది మనసులో చెప్పేది. గుడిలో మీ మమ్మీ నాకు నమస్కారం పెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో నా పట్ల కృతజ్ఞతను చూశాను. నమస్తే. మీ డాడీ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆయన మాటల్లో కృతజ్ఞతను చూశాను. మీరు నన్ను ఇంట్లోకి తీసుకొస్తున్నప్పుడు
మీ చేతల్లో కృతజ్ఞతను చూశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకంతే చాలండి. మీరంతా నాకు ఆత్మీయులే. వస్తాను. మ్. మీరిక్కడ? మీకోసమే. మా డాడీ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. మీరిలా సారీ చెప్పి నా దృష్టిలో మీ డాడీని తక్కువ చేయకండి. హీఈస్ ఎ గ్రేట్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ అంటే ఒక యాగం. నిరంతరం సాధన చేయాలి. అప్పుడే డబ్బు యోగం పడుతుంది. అది మీ డాడీ లాంటి గొప్ప వ్యక్తులకే సాధ్యం. సంపాదించిన ప్రతి రూపాయి విలువ వాళ్ళకే తెలుసు. డబ్బుని ఎలా పొదుపు చేయాలో, ఎలా మదుపు చేయాలో భారతదేశ బ్యాంకులకి నేర్పిన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ మీ డాడీ. ఐ లవ్ హిజ్ ఎకనామిక్ థియరీ. ఓ మై గాడ్, మా డాడీ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. అఫ్ కోర్స్, ఒక విధంగా మీ డాడీ నాకు ఇన్స్పిరేషన్. ఆయన మీద వచ్చిన ఆర్టికల్స్, కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. మీ మనసులో ఆయన మీద అంత గౌరవం ఉంటే నో అని ఎందుకన్నారు? ఆయన లాంటి గొప్ప వ్యక్తిని సేవ్ చేయటం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని ఉద్యోగం కోసం తాకట్టు పెట్టుకునే దురదృష్టవంతుని కాకూడదని ఒప్పుకోలేదు. నా నిర్ణయం విని ఆయన అలా హర్ట్ అవటంలో అర్థం ఉంది. ఆయన టెంప్ట్ చేసినందుకు నేనే ఆయనకి సారీ చెప్పాలి. హలో మాల్యద గారు. ఏంటి ఆలోచిస్తున్నారు? మ్హూ. విన్నెదురు వాళ్ళ మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువ అంటారు. సంపాదించిన ప్రతి రూపాయి విలువ వాళ్ళకే తెలుసు. డబ్బుని ఎలా పొదుపు చేయాలో, ఎలా మదుపు చేయాలో భారతదేశ బ్యాంకులకి నేర్పిన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ మీ డాడీ. హలో, నేను మాల్యదని. హలో. హాయ్. చాలాసేపు అయిందా వచ్చి? na 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 na
నో, చైతన్యం నా అల్లుడిగా సహించలేను. ప్రేమలు, వ్యామోహాలు, జీవితం గురించి తెలియని ఇన్నోసెంట్ కాదు మాల్యద. మీరు ఆవేశపడకండి. మాల్యద ఎప్పుడూ మీ మాట కాదనదు. నాకు తెలుసు. మిస్టర్ చైతన్య, నువ్వు మహామేధావి, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అర్జున్ రావునే బోల్తా కొట్టించావు. శబాష్. ఆ రోజు 50,000 రూపీస్ శాలరీని కాదన్నావంటే నీ క్యారెక్టర్ 24 క్యారెట్స్ గోల్డ్ అనుకున్నాను. కానీ నా కూతుర్ని ప్రేమించి నా కోట్లాస్తిని కాజేయడానికి ప్లాన్ చేస్తున్నావని కనుక్కోలేకపోయాను. ఆ రోజు ఆత్మాభిమానంతో నేనిచ్చే ఉద్యోగం కాదన్నావు. ఇప్పుడు నా కూతుర్ని ప్రేమించడానికి ఆత్మాభిమానం అడ్డు రాలేదా? నీ ప్రిన్సిపల్స్ మర్చిపోయావా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అంతే. నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అను నేను నమ్ముతాను. కానీ మాలాంటి హై క్లాస్ ఫ్యామిలీ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అంటే అది ఖచ్చితంగా పెళ్లి కోసమే, మా ఆస్తి కోసమే. సార్, ఇప్పటివరకు మేము ఇంకా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్. మరి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు సార్. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50-50 అంటే? మీరే చెప్పారుగా, ఫ్రెండ్షిప్ పెళ్లి కోసమేనని. ఏమో, మీరు ఊహించినట్టుగా మా ఇద్దరి మధ్య ప్రేమే ఉందనిపిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అదే నేను చెప్పేది. ఇలా ఒకేసారి డబ్బు సంపాదించాలని గాలిలో మేడలు కట్టేది నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్లే. నువ్వు అదే బుద్ధి చూపించావు. ఛ, నీకు నా కూతురుతో పెళ్ళా? అసలు నిన్ను అల్లుడుగా ఊహించుకుంటేనే నా ఒళ్ళంతా కంపరం పుడుతోంది. ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, గౌరవం ఎందులోనూ నువ్వు నాకు సరితూగలేవు. చూడు, కోపం ఉన్నా ఇష్టం లేకపోయినా భరించవచ్చు, కానీ అసహ్యం వేస్తే కష్టం. నాకు మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే పరమ అసహ్యం. నీ నరాల్లో మిడిల్ క్లాస్ సైకాలజీ ఉంది, అది నేను భరించలేదు. అమ్మాయి ఇష్టపడినా నిన్ను అల్లుడుగా చేసుకునే ధైర్యం నాకు లేదు. మనిద్దరం ఎప్పటికీ మామ అల్లుళ్ళం కాలేం. అసలు ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను. సార్, ఈ డిస్కషన్ అంతా అనవసరం. మీకేం కావాలో చెప్పండి. నువ్వు మాల్యదని మర్చిపోవాలి. ఈ ఫ్రెండ్షిప్ని ఇంతటితో ఆపేయాలి. తనని కలవడానికి కానీ కనీసం ఫోన్ చేయడానికి కానీ వీల్లేదు. అంతే కదా? ఓకే, అలాగే. మీ అమ్మాయి గురించి నేను ఈ క్షణమే మర్చిపోతున్నాను. అసలు ఈ ఊరే వదిలి వెళ్ళిపోతున్నాను. అర్జున్ రావు గారు, ఒక్క నిమిషం. నేను మీ అమ్మాయిని మర్చిపోయాను. మీరు నా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడి మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకోకండి. ఎందుకంటే మీకు హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ నాలాంటి మిడిల్ క్లాస్ వాడు ఎవడైనా మీకు తగలొచ్చు. మాల్యదా, ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా ఉంది? రింగ్ ఎలా ఉంది? అరుంధతి, నా కూతురికి ఏది నచ్చుతుందో నాకు తెలీదా?
ఏమ్మా మ్మ్. రేపే నిశ్చితార్థం. మమ్మీ ఊరుకోమ్మా, ఊరుకో. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదమ్మా, తప్పదు. మిస్టర్ కుమార్, మాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, అనుకోకుండా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఏంటి మ్యాటర్ చెప్పు. రమేష్ ఏమైనా ఫోన్ చేశారా? ఆ షేర్స్ విషయం ఏమైనా తెలిసిందా? నాకేమైనా ఫోన్స్ వస్తే మెసేజ్ పెట్టు. మిస్టర్ కుమార్, అదే కొత్తగా లిస్ట్ అయిన ఆ కంపెనీ బుక్ వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆ కంపెనీ షేర్స్ కొంటే మనకెంత బెనిఫిటో వెంటనే రమేష్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కో. రేయ్, నీ షేర్ మార్కెట్ బిజినెస్ ఇక్కడ కూడానా? అక్కడ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి మీ మామగారు బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడటం బాగుండదు. చాలా ఇంపార్టెంట్ డాడీ. ఇక్కడ నీ కాబోయే భార్య హాస్పిటల్లో ఉందిరా. కాబోయే భార్యే, ఇంకా కాలేదు. డాక్టర్, మాల్యదకి ఎలా ఉంది? తనకేం కాలేదు కదా డాక్టర్? డాక్టర్, మాల్యదకి ఏమైంది? డాక్టర్, షీఈ్ ఆల్ రైట్. ప్రాణానికి ముప్పేం లేదు, కానీ కానీ ఏమిటి డాక్టర్, మాల్యదకి ఏమైంది? మీరెందుకు అలా సంకోచిస్తున్నారు? మాల్యద రైట్ లెగ్ యాక్సిడెంట్లో పూర్తిగా నుజ్జు అయింది. బోన్ విరిగి మేరో బ్లడ్లో కలిసింది. కాలులో బ్లడ్ సర్క్యులేషన్ క్లోజ్ అయ్యి నడవడానికి కాలు పనికిరాదు. ఆ కాలు అలాగే ఉంచితే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకని ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి. అది 24 గంటల్లో, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. ఊరుకోండి బావగారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమండి, టైం అయింది, వెళ్దామా? రావు గారు,
మేము బయలుదేరుతామండి. అదేంటి మదాలస, ఇటువంటి పరిస్థితుల్లో బావగారిని వదిలి ఎలా వెళ్ళగలం? ఏంటి పెళ్లి కాకముందే వరుసలు కలుపుతున్నారు? అర్జునరావు గారు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడండి, పెళ్ళైన తర్వాత కాళ్ల పారాయణ ఆరకముందే కొత్త కోడలు కుడికాలు పెట్టి ఇంట్లోకి రావాలని అత్తామామలు ఆశపడతారు. కానీ మీ అమ్మాయికి ఆ కుడికాలే లేదు. ఇంటి బరువును మోసేది గోడలు, ఇంటి పరువును మోసేది కోడలు. మా పరువేమో గాని మీ అవిటమ్మాయిని చేసుకుంటే ఉన్న పరువు కూడా పోతుంది. అవును, మమ్మీ చెప్పింది కరెక్ట్. కాల్ లేని అమ్మాయితో కాపురం ఎలా చేయమంటారు అంకుల్? రాకేష్, అలా మాట్లాడకు. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగినట్టే. నాకున్న ఆస్తి ఐశ్వర్యం మొత్తం ఇచ్చేస్తాను. అంకుల్, మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుందో నా దగ్గర అన్ని కోట్లు ఆస్తుంది. ఎంత ఆస్తున్నా పోయిన కాల్ తిరిగి తీసుకురాలేరుగా. నేనిప్పుడు మొగమాట పడి పెళ్లి చేసుకుంటే రేపు జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. అయినా మనలాంటి హై క్లాస్ పీపుల్ ఎంత రిచ్గా ఉంటారో మీకు తెలుసు కదా. సినిమాలకి, షికార్లకి, పార్టీలకి మీ అవుటమ్మాయితో నేను ఎలా వెళ్ళగలను? జీవితాంతం ఎలా భరించగలను? చూడండి, నాకు హాస్పిటల్స్ అన్నా పేషెంట్స్ అన్నా ఎలర్జీ. అసలు ఈ స్మెల్ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది జీవితాంతం అవుట్ పేషెంట్గా మీ అమ్మాయి మా ఇంట్లో తిరుగుతుంటే నేను అస్సలు భరించలేను. పదరా. అర్జునరావు గారు, ఐఎమ్ సారీ అండి. మనం స్నేహితులాగానే విడిపోదాం. పేషెంట్ స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. భగవంతుడా, కంట్రోల్ చేసుకుంటాడు. భగవంతుడా. సార్, మీరు ఇంకా బయటకు వెళ్ళండి. పేషెంట్కి రెస్ట్ కావాలి.
హలో చైతన్య, చెప్పండి అర్జునరావు గారు. మాల్యదకి యాక్సిడెంట్ అయింది. ప్రణవ్ హాస్పిటల్లో ఉన్నాం. సార్, మాల్యదకి ఎలా ఉందండి? సార్, మాల్యద పెళ్లి క్యాన్సిల్ అయింది చైతన్య. ఇప్పుడు మాల్యదను ఎవరు చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్నా ఆస్తి కోసం చేసుకుంటారు, కానీ ఇష్టపడి ఎవరు చేసుకుంటారు? నేను చేసుకుంటాను సార్. మాల్యద మీద జాలితో చెప్తున్నావా చైతన్య? అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? మనిషి మీద మనిషికి ఎన్నో అపోహలు, ఎన్నో అపనమ్మకాలు, అపార్థాలు ఉంటాయి. అందుకే మీరు నన్ను మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని తిట్టినా నేనేం బాధపడలేదు. అంతెందుకు, మనం పూజించే దేవుళ్లలో కూడా లోపాలను చూపించే మనస్తత్వాలు సార్ మనవి. శ్రీరాముడు దేవుడైనా పెళ్ళాన్ని కష్టపెట్టినవాడు అంటారు. శ్రీకృష్ణుడు దేవుడైనా స్త్రీలోలుడు అంటారు. మనం మనుషులం సార్. కారణం ఏదైనా మీరు నన్ను అసహించుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, నా ప్రేమకు పునాది నమ్మకం. మాల్యదను ప్రేమించింది మీ కూతురిగా కాదు, తనను ఆరాధించింది ఆస్తి ఐశ్వర్యం చూసి కాదు సార్. అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదు సార్. మాల్యద నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక కండిషన్. మీరు అనుకుంటున్నట్టు మీ ఆస్తిపాస్తులేవి నాకొద్దు. 10,000 శాలరీ హస్బెండ్గానే మాల్యదని నేను హ్యాపీగా చూసుకుంటాను సార్. అలాగే 10,000 శాలరీ అల్లుడుగానే మీరు కూడా నన్ను అంగీకరించాలి. మీరేం బాధపడకండి సార్, మాల్యదకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. సార్ వద్దు సార్.
ఏంటి డాడీ షాక్ అయ్యారు? నాకేం కాలేదు. అవును సార్, మాల్యదకి ఏం కాలేదు, చిన్న గాయం అయింది అంతే. సారీ రావు గారు, మీ ఫ్యామిలీ డాక్టర్గా చొరవ తీసుకుని మాల్యద కోరిక మీద చిన్న డ్రామా ఆడాల్సి వచ్చింది. అందుకే మీకు ఈ అబద్ధం చెప్పాను. అవును డాడీ, ఎదుటి మనిషిలో చూడాల్సింది లో క్లాసు, మిడిల్ క్లాసు, హై క్లాస్ కాదు, మంచితనం, మానవత్వం, మంచి మనసు. ఈ మూడు ఉన్నవారు చైతన్య. అసలు సిసలైన హై క్లాస్ నాన్న. నేను మిడిల్ క్లాస్ నుంచే పైకి వచ్చాను సార్. ఆపండి డాక్టర్. స్టిల్ ఐ హేట్ మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్ ఆల్సో. నువ్వు విలరా? హీఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్. He's the best.